నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. ఇవాళ మేము ఏటికి కొత్తున్నామో మీ అందరు తెలిసిందే కదా, మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం. మా ఫ్రెండ్ ఏమో దబ్బన రమ్మన్నది గృహప్రవేశానికి, మేమేమో లేట్ పోతున్నాం. ఇగో నేను 4 చీరలు చిటితల్లో 4 డ్రెస్సులు మార్చింది మంచిగా లేవని, ఇక లేట్ కాదా మా బావ తిడుతుండు. ఇక లేట్ అయితే అయినా కానీ జర దెబ్బ పోని కారు అని అంటున్నాను అనమాట. అమెరికాకు వచ్చిన నుంచి ఇది 4వ గృహప్రవేశం. ఇంతకుముందు 3 గృహప్రవేశాలు అయితే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్, ఈమెనేమో నా ఫ్రెండ్, మా కమ్యూనిటీ ఫ్రెండ్ అన్నమాట. ఇక దబ్బన రమ్మంటే లేట్ వచ్చి ఇక లోపలికి అయితే పోతున్నా. ఏంటంటే ఇక ఫుల్ ఇయ్యాల గాలి చలి పెడుతుంది, ఫుల్ చల్లగా. ఇక లోపలికి అయితే వెళ్ళినాము. వచ్చిందే లేట్ కదా, వీడియోలు తీసుడు మర్చిపోయినా. మళ్ళీ మా ఫ్రెండ్ను ఏమన్నా వీడియోలు తీసిరుంటే కొంచెం సెండ్ చేయరి అని కొన్నే క్యాప్చర్ చేసిన, నేను మరీ కంప్లీట్గా హౌస్ను క్యాప్చర్ చేయలే అన్నమాట. ఇగో ఇట్లయితే ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంద్రభవనం అన్న కదా, అంతకన్నా మించుందన్నమాట. మస్తు అంటే మస్తు ఉంది, చాలా పెద్దగా ఉంది హౌస్. ఇక హౌస్ అంతా మొత్తం మీరే చూడండి ఎట్లంత బాగా డెకరేషన్ చేసిందో. డెకరేషన్ కూడా మా ఫ్రెండే చేసిందన్నమాట, మస్తు చేసింది కదా. ఇంకా లోపల ఇదేముంది, ఇది ఎంట్రన్స్ పార్ట్ అన్నమాట. ఇక లోపలికి వెళ్ళాక ఇంకా మస్తు అంటే మస్తు ఉంటుంది, అసలు కళ్ళు చెదిరిపోయే డెకరేషన్ చేసిందే మా ఫ్రెండ్ అయితే. అసలు ఇల్లే ఇంద్రభవనం లాగా ఉందంటే ఇంకా డెకరేషన్ అయితే అదిరిపోయిందంటే అదరహో అంటే అదరహ అన్నమాట. ఇగో మీరు ఎక్కువ మంది నా వీడియోలకు కామెంట్ చేసింది హోమ్ టూర్ చెయ్యి అని. ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ను ఇట్లే చేసినట్టు ఉంటుందని ఇక మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తున్నాను అన్నమాట. ఇది అన్నట్టు ఇగో గిఫ్ట్లు కూడా, రిటర్న్ గిఫ్ట్లు కూడా మంచిగా ప్లాన్ చేసింది మా ఫ్రెండ్. రిటర్న్ గిఫ్ట్లు ఏందనేది నెక్స్ట్లో చెప్తా. ఇగో అవును, కానీ ఇక్కడ మొత్తం ఏ ఇల్లు చూసుకున్నా చెక్కలతోనే చేస్తారు. చెక్కలతో చేసినా కూడా ఎంత కాస్ట్ ఉంటాయో, ఎంత పెడతారో అంటే అంత పెడతారన్నమాట. అసలు ఇంత కాస్ట్ పెడతారా అంటే అంత ఉంటాయి అన్నమాట. ఇవి అంటే ఈ వుడ్తోనే చేస్తారు కదా, ఈ వుడ్తో చేసినా కూడా ఇంత రినోవేట్ చేయడానికి అసలు మస్తు ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము రెంట్ కొంటుంటేనే అది ఎంతో ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఇంకా ఓన్ హౌస్ కొనుక్కొని ఇంత మెయింటైన్ చేయాలంటే కూడా మన దగ్గర అసలు మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇదైతే చాలా పెద్ద హౌస్ అన్నమాట, 5 బెడ్రూమ్స్ అనుకుంటా. ఆ బెడ్రూమ్స్ కూడా ఎన్నో అని అడగలేదు మా ఫ్రెండ్స్ని, మీరే చూడండి అవి కౌంట్ చేసుకోండి. అన్నట్టు ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, ఈ డెకరేషన్ మొత్తం మా ఫ్రెండే చేసిందని చెప్పిన కదా. ఈ వీడియోను మీరెవరికైనా అమెరికాలో ఉన్న వారికి షేర్ చేసినా, మీరు అమెరికాలో ఉండి చూస్తున్నా, మీకు ఏదైనా ఫెస్టివల్కే కానీ హౌస్ వార్మింగ్కే కానీ డెకరేషన్ చేయమంటే మా ఫ్రెండ్ చేస్తుంది అన్నమాట. రీజనబుల్ ప్రైసుల్ని, ఎక్కువ ఏం చేయదు అన్నట్టు. మీరు తన డీటెయిల్స్ కావాలి అని కమెంట్ చేస్తే నేను మీకు పిన్ చేస్తా కమెంటు అన్నట్టు. మన పేరు చెప్పారనుకో, మన ఛానల్ పేరు చెప్పి చూసి వచ్చినామంటే ఇంకా తక్కువ చేస్తాను అనమాట, ఎందుకంటే మన ఫ్రెండ్ కాబట్టి. ఇగో ఇది అయితే ప్రమోషన్ వీడియో కాదు కానీ చెప్తున్నా, మా ఫ్రెండ్ బాగా చేసిందని. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మంచిగా డెకరేషన్ చేసిందో. మీకు కావాలనుకుంటే మంచి తక్కువ ప్రైసులనే మంచి డెకరేషన్ చేస్తుంది అన్నమాట మా ఫ్రెండ్. ఈ డెకరేషన్ అయితే ఎక్కడ చూసినా పర్ఫెక్ట్గా చేసింది. కొంచెం అటు ఇటు అన్న అవుతుంది కదా, అట్లా కూడా కాకుండా మొత్తం పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా చేసింది ప్రతి ఒక్కటి. కొంచెం అటు కాకుండా కొంచెం ఇటు కాకుండా ఏది.
ఇదైతే చాలా రోజులకి అంటే ఒక 15 రోజులు అవుతుందా, దాదాపు ఒక 1 మంత్ అవుతుంది అనుకోండి ఈ వీడియో తీసి. ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఏమో ఎప్పుడు కొంచెం అంటే అనీజీగానే ఉండి లేట్ చేసిన అన్నమాట. ఇగో లేట్‌గా తీసినా గూడా మంచి వీడియోతోని మీ ముందుకొచ్చిన, మంచి వీడియోని తీసుకొచ్చినా అనిపిచ్చింది. మా ఫ్రెండ్ గూడా నేను ఎట్లా తీసుకుంటా అంటే గూడా అంటే వీడియో తీసుకొని పెట్టుకోవాలనా అంటే గూడా మా ఫ్రెండ్ పర్మిషన్ ఇచ్చింది అన్నమాట. ఇగ రిటర్న్ గిఫ్ట్‌లు మా ఫ్రెండ్ మాకిస్తుంది. మా చిట్టి తల్లికిస్తుంది. రిటర్న్ గిఫ్ట్‌లు గూడా అసలు అద్దిరిపోయినాయి. అది ఏంది అనేది షార్ట్ వీడియోలో పెడతా. ఇగ మేమందరం మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఎళ్ళిపోయారు. ఇగ లాస్ట్‌లో ఒక క్లిప్ అన్నమాట. ఇగో అన్నట్టు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మరవద్దు.